శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబొక్కలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఆలయాన్ని 2023 ఆగస్టులో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని జంట పట్టణాల్లో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ సామర్థ్యం దాదాపు 2000 మంది అయితే 15,000 వరకు భక్తులు వచ్చినట్లు సమాచారం. క్యూ లైన్లో భక్తులు విపరీతంగా ఉండటంతో ఒక్కసారిగా తోపిలాట జరిగింది. దీనికి తోడు మెట్ల మార్గంలో ఉన్న రైలింగ్ ఊడిపడింది. దీంతో భక్తుల మెట్లపై ఒకరిపై ఒకరు పడ్డారు. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించిన దేవస్థానం. హరిమకుంద పండా 10 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారట. గోవిందనామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఎదురు చూశారట. అయితే ఎంత వేచి చూసినా దర్శనం దొరకకపోవడంతో తన పొలంలోనే గుడి కట్టాలని నిశ్చయించుకున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దాడు. ఈ ఆలయంలో శ్రీవారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో రూపొందించారు. ఘటనపై పలువురు స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల ఎక్స్గ్రేషియో, గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. ఏపీలో పలువురు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 15 లక్షలు, గాయాలైన వారికి 3 లక్షలు ఇవ్వనున్నట్లు లోకేష్ ప్రకటించారు. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్ గా ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్, పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్ లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్ గా 12 గంటల 50 నిమిషాలు సుమారుగా ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయిన మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటుంది. ఇక ఈ ఘటనపై నిర్వాహకులు హరిమకుండ పండా స్పందించారు. ఇంత జనం వస్తారని తాను అనుకోలేదన్నారు. ఘటనపై పండా ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం మీరు చేశారు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం ఈ గుడి మీరు నిర్మించారు కదా, ఇక్కడ ఘటన జరగడం మీకు ఏ విధంగా ఉంది? ఇప్పుడు అయ్యా ఇప్పుడు ఏం చేస్తానయ్యా ఇచ్చోడా అయ్యా ఇట్లా ఎవరు అంత పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తారని మీరు ఏమైనా అంచనా వేశారా? అయ్యా వీళ్ళు ఇంతమంది భక్తులు వస్తారు అని మీరు అంచనా లేదయ్యా. ఎవరు భక్తులు వస్తారు, 4,000 5,000 రోజు వచ్చేవారు దేవుని దర్శనం చేసి హాయిగా వెళ్ళేవాడు. ఇలా వెళ్ళిపోతారు, ఎవరు తెలుస్తుంది? అంటే మీరు పోలీసులకి ఈరోజు వైకుంఠ పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తారని అంచనా పోలీసులకి ఏమైనా భద్రత కోరారా? చెప్తాను ఎన్నో. ఇంత మేము గుడి కట్ట నుంచి ఇంతమంది రాలేదు. 2,000 3,000 మంది వచ్చేవాళ్ళు హాయిగా దర్శనం చేసి వెళ్ళేవాడు. ఒక్క రోజు ఇక్కడ గొడవ ఏం జరగలేదు. పోలీసుడికి ఎందుకు మేము ఫోన్ చేస్తాం, ఏం జరగలేదు ఇక్కడ గొడవ, ఏం అవ్వలేదు. సడన్ గా జనం వచ్చారు, మేము ఏడు చేస్తాం. ఇక్కడ వివాదము అని కాదు.
ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా శ్రీకాకుళం కలెక్టర్ విచారణకు కమిటీ వేశారు. స్థానిక ఆర్డీఓ, ఏఎస్పీ, దేవాదాయ కార్యదర్శిని కమిటీలో నియమించారు. ఈ గ్రామానికి వచ్చే సమయానికే నాకు ఒక దుర్వార్త వచ్చింది అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఒక అతను పడవ ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు. ఇంకొక అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తా ఉంటారు, అలాంటివి పోవద్దని చెప్పినా బయట వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు. కానీ కాగా ఇప్పటికే ఘటనపై కేసులు నమోదు చేశారు శ్రీకాకుళం పోలీసులు. ఈ సంఘటనపై విచారించిన తర్వాత ఎవరిని బాధ్యులను చేస్తారు, నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.